హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మొత్తానికి రోల్ తెచ్చేసుకున్నాను. 150 తీసుకున్నాడు. రాగానే ఉప్పేసి నూరి కడిగేసాను. మళ్ళీ ఇప్పుడు ఇది బియ్యం అనమాట. ఫ్రెండ్స్, బియ్యం వేసి నూరుతున్నాను అనమాట. లేకపోతే పచ్చిమిరకాయలు కొంచెం ఎల్లిపాయలు దంచేసుకోవాలన్నా కానీ పప్పు గుత్తితో దంచుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అందుకని తెచ్చుకున్నాను. 150 తీసుకున్నాడు. 120కి ఇవ్వమంటే ఇవ్వలేదు. నాకు తెలిసిన 120కే తెచ్చింది. నేనేమో 30 రూపీస్ ఎక్స్ట్రా పెట్టా. చేసేది ఏముంది, మనకు బేరం ఆడడానికి రాదు. స్ట్రైనర్ తెచ్చుకున్నాను. స్ట్రైనర్ వచ్చేసి జ్యూస్ కోసం. వచ్చేసి కసూరి మేతి, తాలింపు గింజలు, బాదాములు, జీడిపప్పులు, కిస్మిస్ ఇంట్లో ఉన్నాయి. ఈ కొంచెము పాయసంలోకి మాత్రమే తీసుకొచ్చాను. ఏం తాలింపు గింజలు తర్వాత నాకు ఇంట్లో ఉన్నాయి కలిపేసుకుంటాను. ఒక అంకి తెచ్చుకున్నాను. వస్తా ఏం తెలియదు ఫ్రెండ్స్. బయటికి వెళ్ళినప్పుడు అది తిందాం ఇది తిందాం అనిపిస్తుంది, కానీ ఏం తినబుద్ధి కాదు. మా పిల్లలు ఉన్నప్పుడే ఏమన్నా తినాలనిపిస్తుంది. వాళ్ళేమో అది ఎందుకు మమ్మీ ఇది ఎందుకు మమ్మీ అంటారు. నీకు షుగరు, అది తాగకూడదు ఇది తాగకూడదు అని. ఇది క్లాత్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్, తన మీదకి వేసుకోవడానికి. 70 చెప్పాడు, 50 రూపీస్కి ఇచ్చాడు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ రీల్లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా రోలు మరొకసారి చూడండి. రోలు అనుకున్నందుకు రోలు తెచ్చుకున్నాను. ఏదో లేండి, ఎప్పుడైనా మనం ఇంట్లో రోటి పచ్చి నూరుకోవాలన్నా కానీ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఓకేనా, ఇంకేవో తెచ్చాను కానీ మర్చిపోయా. మళ్ళీ తర్వాత చేస్తారు వీళ్ళు. ఓకేనా.